అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ రాహుల్ గాంధీని రావణుడు అనడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్రంగా ఖండించారు. మణిపూర్లో వందల మంది మహిళలు చనిపోతే మోదీ వెళ్లారా అని విహెచ్ ప్రశ్నించారు. అలాంటి మోదీ రాముడా? ఇది ఏం న్యాయమని ఆయన మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల కోసం బీజేపీ రాముడిని ఆయుధంగా వాడుకుంటున్నారని విహెచ్ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీకి వస్తున్న ఇమేజ్ను చూసి ఓర్వలేక బీజేపీ అడ్డుపడే పనిలో ఉందన్నారు. హేమంత్ బిశ్వ అసలు సీఎమేనా? మీరిచ్చిన హామీలు ఏమయ్యాయని విహెచ్ ఫైర్ అయ్యారు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ ఆయన మాటలు ఆఖరు రాహుల్ గాంధీ అట రావణుడట, నరేంద్ర మోడీ ఏమున్నాడో చెప్తలేడు. యావత్ భారతదేశంలో ఏకైక నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4500 కిలోమీటర్లు నడిచి ఇప్పుడు మణిపూర్ నుంచి మొదలుపెట్టి బాంబే వరకు మహారాష్ట్ర వరకు వస్తుంటే ఆయనను రావణుడు అనడమేంది? ఆయన 10 తలకాయలట. అసలు ఏం భాష మాట్లాడుతున్నావురా బాబు? నువ్వు ముఖ్యమంత్రివేనా? ఒక చిన్న పిల్లాడు కూడా ఈ రాహుల్ గాంధీ మీద రావణుడు అనేది నేను వినలే. మణిపూర్లో ఇప్పటి వరకు 700-800 మంది చనిపోయారు. మహిళలు నడి రోడ్డు మీద నేకుడుగా నడుస్తున్నది. కానీ ప్రధానమంత్రికి సమయం లేదు. ఒక్క రోజన్నా మణిపూర్ పోయినామా అని అడుగుతున్నా. ఆయన నట రాముడు అయిపోయిండు, రాహుల్ గాంధీ ఏమో రావణుడా? ఏం మాట్లాడతావురా బాబు? నువ్వు ముఖ్యమంత్రివేనా? ఇంత చెంచాగిరి అవసరం లేదు అంటున్నా. ఇది చెంచాగిరి అంటారు. ఇది